హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ అలర్ట్ యూ. మనకు కొత్తగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చిందండి. అది మనం ఎలా అప్లై చేసుకోవాలో ఇంకా డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మన వెబ్సైట్ అలర్ట్ యూ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. తర్వాత మన వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి. ముందుగా మనకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్లో అసిస్టెంట్ కమాండ్ పోస్టులు 140 వేకెన్సీస్ ఉన్నాయండి. మనకు జనరల్ డ్యూటీలో 110 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్లో 30 ఉన్నాయండి. మనకు టోటల్ 140 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జనరల్ డ్యూటీకి డిగ్రీ ఉండాలి కంపల్సరీ. టెక్నికల్కి ఇంజనీరింగ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ నేవల్. మెడికల్ స్టాండర్డ్స్ హైట్, వెయిట్, చెస్ట్, హియరింగ్, ఐసైట్, టాటూ అండి. హైట్లో మనకు అసిస్టెంట్ కమాండ్కి 157 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి. హియర్ వీ కెన్ సీ ద ఏజ్ యాజ్ ఆన్ 1/7/2025. మినిమం ఏజ్ 21 years, మ్యాక్సిమం ఏజ్ 25 years. శాలరీ starting basic pay salary 56,100 rupees. Here we can see the application fees. For all other candidates 300 rupees only. For SC/ST candidates కి nil. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ 25 questions, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 25 questions, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ 25 questions, జనరల్ నాలెడ్జ్ 25 questions. మనకు టోటల్ 100 questions. డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుందండి. మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 అలా సెలెక్ట్ చేస్తారండి. హియర్ వీ కెన్ సీ ద డేట్ ఆఫ్ అప్లికేషన్. స్టార్టింగ్ డేట్ 5/12/2024, ఎండింగ్ డేట్ 24/12/2024. మనకు ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా కావాలంటే నోటిఫికేషన్లో మనకు టోటల్ డీటెయిల్స్ ఉంటాయండి. మన నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలి. మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా డెప్త్ ఉంటాయండి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. మనం రిజిస్ట్రేషన్ టు క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ అది క్లిక్ చేయండి. తర్వాత మనకు నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవన్నీ ఎంటర్ చేయాలండి. ఈమెయిల్ ఐడి, ఓటీపీ కూడా జనరేట్ అవుతుంది, అది కూడా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినాక మనము సైన్ ఇన్ చేయాలి. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి మనం అకౌంట్లో సైన్ ఇన్ చేసుకోవాలి. సైన్ ఇన్ తర్వాత మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. అందులో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలర్ట్ యూ.